హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యరాజ్. ఈరోజు సేమియా కీర్ చేసుకుందాం రండి. ఎలాగో చూసేద్దాం. చాలా బాగుంటుందండి, టేస్ట్ అయితే సూపర్. రండి చూసేద్దాం. ఇప్పుడు ఒక కప్పు వరకు సేమియాని తీసుకొని ఒక కడాయిలో మంచిగా నెయ్యి వేసి ఫ్రై చేసుకుందాం. అలాగే ఒక బాండి తీసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని 1/2 లీటర్ వరకు పాలు వేసుకొని, అలాగే ఒక పెద్ద సైజు గ్లాస్ తోటి ఒక గ్లాస్ అంత వరకు వాటర్ వేసుకొని బాగా పాలని మరిగించుకుందాం. ఇప్పుడు పాలు మరిగేటప్పుడు డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం. ఆ క్లిప్ నా దగ్గర మిస్ అయింది. కాజు, బాదం, అలాగే కిస్మిస్, క్యారెట్ అన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఈ పాలు మరిగిన తర్వాత సేమియాని వేసుకుందాం. ఇలా సేమియాని మొత్తం వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. ఉడకనించేసి ఇలా మధ్యలో కలుపుకుంటూ చెక్ చేసుకుంటూ ఉడకనిద్దాం. ఇప్పుడు ఒక గిన్నెలో కస్టర్డ్ పౌడర్ తీసుకుందాము. 2 స్పూన్ల వరకు తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసి కలిపేసి పక్కకు పెట్టేసుకుందాం. నేను వెన్నెలా ఫ్లేవర్ తీసుకున్నానండి. ఇలా కొద్దిగా వాటర్ వేసి ఈ కస్టర్డ్ పౌడర్ అనేది మంచిగా కలిపేసుకుందాం. కలిపేసి పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన మన సేమియా మరుగుతుంది కదా, ఒకసారి బాగా కలిపేసుకొని టేస్ట్కి సరిపడా షుగర్ వేసుకుందాం. ఇలా షుగరు ఒక కప్పు సేమియాకు 2 కప్పుల వరకు షుగర్ వేసుకున్నాను. ఎందుకంటే పాలు అనేది ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాం కాబట్టి ఇలా వేసుకొని షుగర్ మొత్తాన్ని కరిగించుకుందాం. ఇప్పుడు కరిగేటప్పుడు దీంట్లోకి ఒక 3 యాలకులను తొక్కొల్చి వేసేసుకుందాం. వేసేసుకొని బాగా కలిసేలాగా కలిపేసుకుందాం. ఇలా మధ్యలో కలుపుకుంటూ స్టవ్ అనేది మీడియం సిమ్లో పెట్టేసుకొని చేసేసుకోవడమే. ఇప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని పాలలోకి డైరెక్ట్గా వేసేసుకుందాం. వేసేసి మంచిగా పాలల్లో కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకుందాం. ఇలా వేయడం వల్ల ఫ్లేవర్ అనేది ఇంకా చాలా టేస్టీగా అవుతుందండి. ఇప్పుడు స్పెషల్ గ్రేవీ కోసం అంటే మిల్క్ క్రీమీని కూడా యాడ్ చేసుకుందాం. ఇది యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది మరింత బాగా వస్తుంది. అలాగే క్రీమీగా చాలా బాగుంటుంది. కండెన్స్డ్ మిల్క్ వేసేసుకున్నాను. చూస్తున్నారు కదా, నాకు సరిపడా నేను చూసుకొని వేసుకున్నాను. ఎక్కువ క్వాంటిటీలో చేశాను కాబట్టి ఇలా చూసేసుకొని వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంకా బాగా కలిపేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకొని ఇది చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. చూస్తున్నారు కదా, మీకు కలిపి మరి చూపిస్తున్నాను ఎలా రెడీ అయింది అనేసి. ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా వేసేసుకుందాం. అన్నీ వేసేసుకొని మంచిగా కలిసేలాగా కలిపేసుకొని చూడండి, మీరు చూస్తున్నారు కదా, ఇలా బాగా కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టేసుకోవడమే. ఇది రెడీ అండి. ఎంతో టేస్టీగా ఉండే సేమియా కీర్. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అన్నీ హెల్దీగానే వేసుకున్నాము. కొబ్బరి, కాజు, కిస్మిస్, అలాగే అన్నీ కూడా క్యారెట్ కూడా వేసాం కదా, చాలా బాగుంటుంది. పిల్లలకు, పెద్దలకు అందరికీ ఎంతో ఇష్టంగా తింటారండి. అంత టేస్టీ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్స్ ప్లీజ్. బాయ్.